రాజకీయాల కోసం సినిమాల నుంచి కొంత గ్యాప్ తీసుకున్న పవన్ కళ్యాణ్ చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న హరిహర వీరమల్లు ఓజీ సినిమాలను రిలీజ్ చేశారు. అయితే ఈ రెండు సినిమాల్లో ఇటీవల వచ్చిన ఓజీ భారీ విజయాన్ని అందుకుని పవన్ లో మంచి జోష్ నింపింది. ప్రెజెంట్ ఓజీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న పవర్ స్టార్ నుంచి నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రాబోతోంది. ఈ మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాల నుంచి తప్పుకుని పూర్తిగా రాజకీయాలపైనే ఫోకస్ పెట్టొచ్చని ప్రచారం జరిగింది. అయితే తన ఫ్యాన్స్ కోసం రాజకీయాల్లో ఉంటూనే వరుసగా సినిమాలు చేయాలనే నిర్ణయం తీసుకున్నాడట పవన్ కళ్యాణ్. ఈ క్రమంలోనే ఓ డిజాస్టర్ డైరెక్టర్ తో చేతులు కలపబోతున్నట్లు తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టారు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్ ని సాధించింది. ఇక ఏరియా వైజ్ కలెక్షన్స్ అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయిందా లేదా అనే విషయాలను కాసేపు పక్కన పెడితే ఓజీ సినిమాతో పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఇన్నాళ్ళు తమ హీరోని ఇలాంటి సినిమాల్లోనే వాళ్ళంతా చూడాలనుకుంది. రీఎంట్రీ తర్వాత పవన్ కు సరైన మూవీ పడిందని ఫ్యాన్స్ అయితే ఓజీతో పండగ చేసుకున్నారు. అయితే రాబోయే రోజుల్లో మాత్రం పవన్ ఓ డిజాస్టర్ డైరెక్టర్ తో వర్క్ చేస్తారనే న్యూస్ ఇప్పుడు వారిని కలవరపెడుతోంది. పవన్ కళ్యాణ్ త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై అందరిలో అంచనాలు భారీగానే ఉన్నాయి. నిజానికి ఇది పవన్ కి లాస్ట్ మూవీ అని మొదట ప్రచారం జరిగింది. కానీ ఓజీ వచ్చిన తర్వాత అన్ని మారిపోయాయి. ఓజీతో పవన్ లో మంచి జోష్ వచ్చింది. దీంతో పవన్ మళ్ళీ సినిమాలపై ఫోకస్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే పవన్ కి ఉస్తాద్ భగత్ సింగ్ చివరి మూవీ కాదు, ఓజీ యూనివర్స్ పై ప్రకటన చేసి ఇకపై సినిమాల్లోనూ కంటిన్యూ అవుతానని పవన్ కళ్యాణ్ బాహాటంగానే చెప్పారు. దీంతో అప్పుడే ఆయన కమిట్ అయిన ఓ భారీ ప్రాజెక్ట్ మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ చేయబోయే సినిమా ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ ప్రచారం మొదలైంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్న పవన్ కళ్యాణ్ వరుసగా ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టారు. వకీల్ సాబ్, హరిహర వీరమల్లు, బ్రో, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ ఇవన్నీ అప్పుడు కమిట్ అయిన సినిమాలే. అయితే వీటి మధ్యలో డైరెక్టర్ సురేందర్ రెడ్డితోనూ ఓ మూవీని పవన్ అనౌన్స్ చేశారు. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 9 గా ఈ సినిమాని అప్పట్లో ప్రకటించారు. పవన్ కు అత్యంత సన్నిహితుడైన రామ్ తాల్లూరి నిర్మాణంలో వక్కంతం వంశీ కథతో ఈ సినిమా తెరకెక్కనుందని కూడా తెలిపారు. 2020 సెప్టెంబర్ లో పవన్ కళ్యాణ్ బర్త్డే రోజే ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్ కూడా వచ్చింది. మరుసటి ఏడాది పుట్టినరోజుకు ఇంకో పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. యథాకాలం తదా వ్యవహారం అంటూ సినిమాపై ఓ ట్యాగ్ లైన్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. అయితే ఈ ప్రాజెక్టు కేవలం పోస్టర్ల వరకే పరిమితమైంది. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఏజెంట్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా మారింది. మరోవైపు పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీ అవ్వడంతో సూరితో సినిమా ఉండకపోవచ్చని అందరూ ఫిక్స్ అయిపోయారు. అయితే 2023లో సరిగ్గా పవన్ కళ్యాణ్ బర్త్డే కి ముందు రోజు ఈ సినిమా ఇంకా లైన్ లోనే ఉందని చెప్పారు. ఓ ఆఫీస్ ఓపెన్ చేసి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ చేశారు. కానీ ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ ఈ సినిమా ఊసే కనిపించలేదు. హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్స్ కంప్లీట్ అవుతున్నా సురేందర్ రెడ్డి మూవీ గురించి ఎవ్వరూ మాట్లాడుకోలేదు. అయితే ఇటీవల నిర్మాత రామ్ తాల్లూరికి జనసేన పార్టీలో కీలక పదవి ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ అభిమాని సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ సినిమా గురించి అడిగితే త్వరలోనే అనౌన్స్ చేస్తామని రామ్ తాల్లూరి సమాధానమిచ్చారు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. సో ఓజీ యూనివర్స్ తో పాటుగా సురేందర్ రెడ్డి సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ రెడీగా ఉన్నారని తెలుస్తోంది. ఇదొక గ్యాంగ్స్టర్ డ్రామా అని అప్పట్లో ప్రచారం జరిగింది. హైదరాబాద్ గన్ కల్చర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుందని చెబుతున్నారు. ఓజీ తరహాలోనే మరొక స్టైలిష్ మాస్ ఫీస్ట్ రెడీ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. కాకపోతే ఫామ్ లో లేని దర్శకుడితో పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్నారనేది అభిమానులకు తీవ్ర నిరాశను కలిగిస్తోంది.